వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో వచ్చేసాను. ఈసారి ద మోస్ట్ ఫేవరెట్ కర్రీ బోటి కర్రీ. బోటి కర్రీ అంటే ఇష్టం ఉండని వాళ్ళు నాకు తెలిసి ఎవ్వరూ ఉండరు. సో మీకు కూడా నచ్చుతుంది, చూద్దాం పదండి. సో ఈలోపు ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చేయండి. బాయ్. ముందుగా అయితే బోటీని బాగా 2-3 విజిల్స్ దాకా కుక్కర్లో పెట్టేసుకున్నాము. మనకు కావాల్సినంత ఉడికింది. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని వెడల్పాటిది కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ ఎక్కేదాకా ఉంచి చెక్క లవంగాలు వేసుకుందాం. ఫ్లేవర్ కోసం 2 బిర్యానీ ఆకులు కూడా. నెక్స్ట్ ముందుగా ఒక 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోండి, అవి కూడా వేసుకొని అవి కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇలా చేయండి, రెస్టారెంట్ స్టైల్లో చాలా కమ్మగా వస్తుంది. అవి కొంచెం కలర్ షేడ్ అయిన తర్వాత టమాటాస్ కూడా వేసుకోవాలి, ఒక్కటి సరిపోతుంది. ఈ టమాటాలు ఎర్రగడ్డ అవి కొంచెం దగ్గరికి వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఈ సండే మీరేం స్పెషల్ చేసుకున్నారు కామెంట్ అయితే చేయండి. కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఇంకొంచెం బాయిల్ చేసుకుందాం. ముందుగా అల్లం వెల్లుల్లి కొబ్బరి వేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఆ పేస్ట్ అంతా వేసేసి కొంచెం అది పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం మగ్గించుకుంటే పర్ఫెక్ట్. ఈ బోటి కర్రీ మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. సరిపడా కారం కూడా వేసుకున్నాము. మేము ఎక్కువ తింటాం కాబట్టి 2-3 స్పూన్స్ మటుకు వేసుకున్నాం. ఇవన్నీ కొంచెం మగ్గేంత వరకు ఒక 1 or 2 minutes వెయిట్ చేయండి, సరిపోతుంది. చిన్నప్పుడు మా తాతయ్య చేసేవారు ఈ కర్రీ, చాలా బాగుండేది. ఇప్పుడు ముందుగా మనం తీసి పెట్టుకున్న బోటీనంతా దీంట్లో వేసేసుకోవాలి. ఆ గ్రేవీ అంతా ముక్కలకి పట్టేలాగా బాగా తిప్పుకోండి. ఇది చేసేది సింపుల్గా ఉంటుంది కానీ దీనికి ముందు నేను మా అన్న అయితే ఒక యుద్ధమే చేసాం. దీని క్లీనింగ్ అంటేనే బాబోయ్ చాలా అంటే చాలా కష్టం. ఇప్పుడు కొంచెం సేపు దీన్ని మగ్గించుకోవాలి. చూసారా కర్రీ కొంచెం మగ్గి దగ్గరికి వచ్చింది. మాకు క్లీనింగ్కే 1 గంట పైనే పట్టింది. చాలా చాలా ఎక్కువ టైమే తీసుకుంది. ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే. లాస్ట్ ధనియాల పొడి ఉంటుంది కదా, అది మస్ట్ అండ్ షుడ్ వేసుకోవాలి. అప్పుడే ఇంకా టేస్ట్ అనేది పెరుగుతుంది. చాలా సింపుల్గా అయిపోయింది కదా. కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని లాస్ట్లో దింపేటప్పుడు ఇలా చేస్తే ఎవరైనా తింటారండి, చాలా బాగుంటుంది. నేను కూడా అలాగే చేశాను అనుకోండి. ఇట్లా గట్టిగా ఉంటే కొంచెం నచ్చని వాళ్ళు, అంటే కొంచెం గ్రేవీ అనుకునే వాళ్ళు, మాకు కూడా గ్రేవీ కావాలి. సో కొంచెం వాటర్ అనేది పోసుకుంటే ఇంకొంచెం గ్రేవీ వస్తుంది, అన్నంలోకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. వాటర్ పోసుకొని ఇంకొంచెం సేపు మగ్గిస్తే చూసారా పర్ఫెక్ట్ అయిపోయింది. బోటి కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో ఫర్ మోర్.